తిరుమల శ్రీవారి ప్రసాదాల నాణ్యత, పవిత్రతను కాపాడే దిశగా కూటమి కీలక అడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా అధునాతన సాంకేతికతతో కూడిన ఫుడ్ అండ్ వాటర్ ఎనాలిసిస్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేసింది. కల్తీకి ఆస్కారం లేకుండా ప్రసాదాలకు వినియోగించే ముడి సరుకుల నాణ్యతను నిర్ధారించేందుకు వీలుగా తిరుమలలో ల్యాబ్ను నిర్మించారు. శ్రీవారి లడ్డు, అన్న ప్రసాదాలతో పాటు నెయ్యి, నూనె, పాలు తదితర ముడి సరుకుల్లో కల్తీని సూక్ష్మస్థాయిలో పసిగట్టేలా ప్రయోగశాలలో ఆధునిక సాంకేతికతతో కూడిన యంత్రాలను ఏర్పాటు చేశారు. నెయ్యిలో జంతువుల కొవ్వు, వెజిటబుల్ ఆయిల్ వంటి పదార్థాలతో పాటు పాలు, నూనెల్లో రసాయన వ్యర్థాలు, భారలోహాలు వంటి అవశేషాలను యంత్రాలు సులువుగా గుర్తించనున్నాయి. ముడి సరుకులతో పాటు భక్తులకు అందించే జలప్రసాదాల నమూనాలను పరీక్షించనున్న తీరుపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. గడిచిన కొన్ని సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాల నాణ్యతలో కావచ్చు, ప్రసాదాలకు వినియోగించే ముడిసరుకులు కల్తీ అవడం, ఈ అంశాలను దృష్టిలో ఉంచుకున్న కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని తిరుమల పవిత్రతను కాపాడడం, ప్రతిష్టను పెంచే లక్ష్యంతో ఈ ల్యాబ్ ఏర్పాటు చేసింది. దాదాపు 20 కోట్ల రూపాయలతో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 అంతస్తులు ఏర్పాటు చేసిన ఈ అత్యంత అధునాతన సాంకేతికతతో కూడిన ల్యాబ్లో ఉన్నాం మనం. ఈ ల్యాబ్ ఏ విధంగా పనిచేస్తుంది, ఈ ల్యాబ్ ద్వారా నాణ్యతకు సంబంధించి, శుచికి సంబంధించి, రుచికి సంబంధించి అంశాలను ఎలా నిర్ధారించగలుగుతారు, ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర సిఎఫ్టిఆర్ఐ డైరెక్టర్, అదేవిధంగా శాస్త్రవేత్తలు ఉన్నారు. వాటికి మనం సరే, ఈ ల్యాబ్ ఏ విధంగా పనిచేస్తుంది, అసలు ఎన్ని రకాల యంత్రాలు ఇక్కడ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి? ఒక ఆహార పదార్థం ఏదైనా సరే ఒక శాంపుల్ అనేది మనం తీసుకుంటే కనుక దాన్ని అనాలిసిస్ చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దాంట్లో ఎంతవరకు న్యూట్రిషనల్ కాంపౌండ్స్ అనేవి, అంటే కార్బోహైడ్రేట్స్ అంతా, ప్రోటీన్స్ అంతా, ఫ్యాటీ యాసిడ్స్ స్టాండర్డ్ పరిమాణం ప్రకారం ఎంతైతే ఉండాలో అంత వాల్యూ ఉందా లేదా అనేది ఫస్ట్ డిటెక్ట్ చేయడానికి న్యూట్రిషనల్ ప్రొఫైలింగ్ అనేది చేయొచ్చు. ఆ తర్వాత నాణ్యత, క్వాలిటీ అండ్ సేఫ్టీ, ఈ 2 ఆస్పెక్ట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఎలిమెంటల్ అనాలిసిస్, ఇప్పుడు ప్రతి వాళ్ళు అడుగుతుంటారు కాల్షియం ఎంత ఉంది, మెగ్నీషియం ఎంత ఉంది, జింక్ ఎలా ఉంది, మైక్రోన్యూట్రియంట్స్ అనేవి ఇంపార్టెంట్. ఐరన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఐరన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నవ్వడే, జింక్. వీటన్నిటిని కూడా టెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఏవైతే అవసరమనే అవన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. రంగు, రుచి, వాసన, అంటే వీటిని ఇంగ్లీష్లో చెప్పాలంటే కలరు, ఫ్రాగ్రెన్స్, ఆరోమేటిక్ కాంపౌండ్స్, వొలటైల్ ఆయిల్స్, స్పైసెస్ ఉంటాయి, ఎలాచీ కానీ, క్లోవ్స్ కానీ, అలాగే దాల్చిన, సిన్నమోన్ కానీ, ఇట్లాంటి వాటిన్నిటిలో ఆరోమేటిక్ కాంపౌండ్స్ కూడా ఇంపార్టెంట్. అలాగే మనం వాడేటువంటి పదార్థాల్లో ఫ్యాటీ యాసిడ్ అనేటువంటి ఆయిల్ కంటెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మధ్యకాలంలో ఆయిల్కి అడల్ట్రేషన్ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి వెజిటబుల్ ఆయిల్స్ ద్వారా కానీ వాటెవర్ మేబీ ప్రతి ఆయిల్కి ఒక విధమైనటువంటి పారామీటర్స్ FSSAI హాస్ గివెన్ పారామీటర్స్, రెగ్యులేటరీ కంప్లైన్స్. ఆ రేంజ్లో అవి ఉన్నాయా లేవా అనేవి మనం చెక్ చేసుకుని ఆ విధంగా ఆ ఇంగ్రీడియంట్స్, ఆయిల్ అయితే ఆయిల్, లేకపోతే ఫ్లోర్ అయితే రైస్ ఫ్లోర్, వీట్ ఫ్లోర్ అట్లాంటివి అయితే అవి కానీ, అలాగే స్పైసెస్ కానీ, గ్రౌండ్ నట్ కానీ, అలాగే కందిపప్పు, సీరియల్స్, పల్సెస్, ఇట్లాంటివన్నీ కూడా బేసిక్ పారామీటర్స్కి నాణ్యత ఉందా లేదా అని టెస్ట్ చేసుకుని అప్పుడు మనం ఆహారం ఏదైతే వాళ్ళు తయారు చేయడానికి యూజ్ చేస్తున్నారు, లడ్డు కానివ్వండి, ఇంకేదైతే వాటికి అది యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ యంత్రం వాల్యూ ఎంత ఉంటుంది, దీంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ సంబంధించి మనం టెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది సార్? ఈ ఇన్స్ట్రుమెంట్ సుమారు 2 కోట్లు విలువ చేసే ఇన్స్ట్రుమెంట్. ఇది హై అండ్ ట్రిపుల్ క్వార్టర్ పోల్ మాస్ స్పెక్ట్రోమీటర్. దీనికి శాంపుల్ అనలైజ్ చేసే ముందర ఫస్ట్ శాంపుల్ ని ప్రిపేర్ చేసుకోవాలి. దీనిలో మనం తెలుసుకోవాల్సిన పదార్థాలు ఏమిటో ఇంపార్టెంట్, ఆ ఇంగ్రీడియంట్ లో ఉన్న ఇంగ్రీడియంట్ అవ్వచ్చు, ముడి సరుకులు అవ్వచ్చు, తయారు చేసిన పదార్థాలు అవ్వచ్చు, లేదా పూజా సామాగ్రి అవ్వచ్చు, ఏమన్నా ఆ సామాగ్రి రిలేటెడ్ అది ఎడిబుల్ అయి ఉండుంటే గనక దానిని దీనిలో టెస్ట్ చేయొచ్చు. దీన్ని టెస్ట్ చేయడానికి ఫస్ట్ ముందు శాంపుల్ ని సరిగ్గా ప్రిపేర్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత శాంపుల్ ని ఆటో శాంపులర్ లో మనం ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసిన శాంపుల్ మనం ఇది పెడితే ఇది ఆటోమేటిక్ గా రోబోటిక్ మెకానిజం లో ఆ శాంపుల్ ని తీసుకుని ఇట్ విల్ స్టార్ట్ ఇంజెక్టింగ్ ద శాంపుల్ అండ్ ఆ ఉన్న శాంపుల్ ఇట్ విల్ ఎంటర్ ఫ్రమ్ దిస్ అండ్ ఈ క్రోమటోగ్రఫీ కాలమ్ ద్వారా సపరేట్ అయ్యి కాంపౌండ్స్ ఇట్ విల్ గో ఇన్ టు ద మాస్ స్పెక్ట్రోమీటర్ డిటెక్టర్. ఈ మాస్ స్పెక్ట్రోమెట్రిక్ డిటెక్టర్ సిగ్నల్ ఇచ్చిన సిగ్నల్, డిజిటల్ సిగ్నల్ ని అనలాగ్ సిగ్నల్ గా కంప్యూటర్ రూపంలో
యాజ్ అ రిజల్ట్ ఈ క్రోమటోగ్రఫిక్ సపరేషన్ వలన ఏ పెస్టిసైడ్ ఉంది, ఆ పెస్టిసైడ్ ఎంత పరిమాణంలో ఉంది, ఎన్ని పెస్టిసైడ్స్ ఉన్నాయి అన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీనివల్ల వస్తుంది. అలాగే ఏదైనా ఆయిల్లో దానికి సంబంధించిన మంచి గుణగణాలు కలిగిన ఫ్యాట్ ఉన్నాయా లేదా పాడైపోయిన పదార్థాలైన ఫ్యాట్ ఉన్నాయా అనేది వివరణ కోసం కూడా ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. దీనిని గ్యాస్ ఫేజ్ క్రోమటోగ్రఫీ అంటారు. మన తిరుమలకు సంబంధించి వచ్చేసరికి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ తో ఉన్న వస్తువులు కాదు వాడుతున్నది. సో మామూలు ఫార్మింగ్ లో తీసుకొస్తున్న వస్తువులు మనం టెస్ట్ చేసినప్పుడు అవి కల్తీ అయినాయా లేదా అనేది మనం ఎలా దీంట్లో గుర్తించే అవకాశం ఉంది? కంటామినేషన్ అనేది మనం అవాయిడ్ చేయలేనిది. అది మానవ ఎన్విరాన్మెంటల్ లో ఆటోమేటిక్ గా ఆల్రెడీ సిస్టమ్ లో ఉన్న దానిని కంటామినేషన్ అంటారు. అడల్టరేషన్ అంటే వాళ్ళు కావాలని కలుషితం చేస్తున్నారు. దేనికోసము? ఎకనామికల్లీ డ్రివన్ అడల్టరేషన్ అంటే వాళ్ళ లబ్ధి కోసము కొన్ని చేస్తారు, కొన్ని అవగాహన లేకుండా కలుస్తున్నాయి. సో అలాంటివి డిటెక్ట్ చేయాలంటే మాస్ స్పెక్ట్రోమెట్రీ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం శాంపుల్ అనలైజ్ చేసినప్పుడు కంప్లీట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాన్ని డేటా ఇంటర్ప్రిట్ చేయడానికి, డేటా అనలైజ్ చేయడానికి హై అండ్ స్కిల్ ఇంజనీర్స్, టెక్నీషియన్స్ ఉండాలి. అప్పుడే దాని రిలేటెడ్ శాంపుల్ అడల్టరేట్ అయ్యిందా లేదా కాలుష్యం అయ్యిందా లేదా అనేది తెలుస్తుంది. అటమిక్ అబ్జార్బెన్స్ స్పెక్ట్రోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా మినరల్స్, ఐరన్ కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, జింక్ కానీ ఎక్కువ ప్రమాణంలో ఉంటాయి. mg/kg, పార్ట్స్ పర్ మిలియన్ లో ఉంటాయి. వాటిని మనం ఈ ఇన్స్ట్రుమెంట్ పరికరం ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ఈ పరికరం ఎలా పనిచేస్తుందంటే ఏ పదార్థాన్ని తీసుకున్నా ఫస్ట్ ఆ పదార్థంలో ఉన్న కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ అన్నిటినీ డిగ్రేడ్ చేసి చివరికి వచ్చే ఆటమ్స్ ఫ్లేమ్ వలన అవి అబ్జర్వ్ చేసుకున్న లైట్ ని బట్టి ఏ ఎలిమెంట్ ఉందా అనేది నిర్ధారిస్తుంది. హెవీ మెటల్స్ అంటే లెడ్ కానీ, ఆర్సెనిక్ కానీ, కాడ్మియం కానీ, మెర్క్యూరీ కానీ, లేదా క్రోమియం కానీ, టిన్ ఇట్లాంటివి ఎక్కువ ప్రమాణంలో తీసుకుంటే మన బాడీలో చాలా చాలా టాక్సిన్స్ రిలీజ్ అయ్యి మనకి చాలా చాలా హాని కలిగిస్తుంది. ఎస్పెషల్లీ నీటిలో పార్ట్స్ పర్ ట్రిలియన్ లో ఉండాలి. ఎందుకంటే మనం నీరు ఎక్కువ తీసుకుందాం. ఫుడ్ మనం తీసుకునేది పరిమాణం తక్కువ కాబట్టి, డైటరీ ఎక్స్పోజర్ తక్కువ కాబట్టి రిస్క్ తక్కువ. సో హైలీ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్ 10⁻⁻2 12 పికోగ్రామ్ లెవెల్ కూడా డిటెక్ట్ చేయగలదు. సో ఇవి అన్నిటికీ చేయడానికి కారణం మాస్ స్పెక్ట్రోమెట్రీ అనే ఇన్స్ట్రుమెంట్ టగ్ చేసి ఉండడం వల్ల డిటెక్టర్ హైలీ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్. అడ్వాన్స్డ్ టెక్నీషియన్స్, అడ్వాన్స్డ్ ఇంజనీర్స్ ఆపరేట్ చేసి వర్క్ ఫ్లోస్ చేస్తే అప్పుడు వచ్చిన డేటాని ఇంటర్ప్రిట్ చేసి డేటాని అర్థం చేసుకోవడానికి కూడా సాంకేతిక నిపుణులు ఉన్నారు. 50 మెషిన్స్ ఏర్పాటు చేశారన్నారు మేడం. ఇప్పుడు వరకు మనం ఒక 4 మెషిన్స్ చేసాం. మిగిలిన అటువైపు ఉన్న మెషిన్స్ ఏవి? ఆ మైనర్ ఎక్విప్మెంట్స్ చిన్న ఇప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ శాంపుల్ మనము యాడ్ చేసి అనలైజ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ శాంపుల్ తీసుకునేటప్పుడు ఏం చేయాలి, శాంపుల్ హోమోజినిటీకి ఏం చేయాలి, శాంపుల్ ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఏ రసాయనాలు యాడ్ చేయాలి, యాడ్ చేసిన రసాయనాలు ఎలా రియాక్ట్ అవ్వాలి, దాని తర్వాత మనకు కావాల్సిన ఇంపార్టెంట్ అయిన అనలైట్ గానీ, న్యూట్రియంట్ గానీ మనకి వచ్చిందా లేదా చెక్ చేయడానికి చాలా 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 చిన్న ఎక్విప్మెంట్స్ అన్ని కావాలి. ఇంపార్టెంట్ మైనర్ ఎక్విప్మెంట్ అది 1,00,000 నుంచి 5 లక్షలు 15 లక్షల వరకు ఉంటుంది. ఇవన్నీ కోట్లలో ఉంటాయి. ఎందుకంటే ఇది మెయింటైన్ చేయడము, ఆపరేట్ చేయడము, దీని నుంచి వచ్చే డేటా ఇంటర్ప్రిటేషన్, దీని నుంచి వచ్చే సాంకేతికమైన సైంటిఫిక్ అండర్స్టాండింగ్ వలన మనం ప్రూవ్ చేయగలం అది అడల్టరేట్ అయ్యిందా లేదా కంటామినేట్ అయ్యిందా, దానికి కారణం ఏంటి, ఎందుకు వచ్చింది అనేది కంప్లీట్ గా వివరిస్తుంది. దాదాపుగా 12,000 SFT లో 2 ఫ్లోర్స్ లో ఏర్పాటు చేశారు కదా. దీంట్లో అత్యంత ప్రధానమైనది ఈ అడల్టరేషన్ లేదు అని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడే అత్యంత కీలకమైన యంత్రం ఏది, పార్ట్ ఏదంటారు? అన్ని ఇన్స్ట్రుమెంట్లు ఉపయోగపడతాయి. అడల్టరేషన్ ఈ ఇన్స్ట్రుమెంట్ అని మనం చెప్పలేము. ఎందుకంటే అడల్టరేషన్ నిర్ధారించడానికి అన్ని టెస్ట్లు చేసిన తర్వాతే తెలుస్తుంది. ఈ ఇన్స్ట్రుమెంట్ లో నేను పెడితే నాకు తెలిసిపోతుంది ఏది అడల్టరేషన్ ఉందా లేదా అని చెప్పడానికి లేదు. ఎందుకంటే అన్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా అంటే ఒక ఫుడ్ లో 100 నుంచి 1000 మాలిక్యూల్స్ ఉంటాయి. మన అడల్టరేషన్ మాలిక్యూల్ 1 మాలిక్యూల్ 2 మాలిక్యూల్ అని ఒక సిగ్నిఫికెంట్ మాలిక్యూల్ ఉంటుంది. ఆ మాలిక్యూల్ ని కరెక్ట్ గా అనలైజ్ చేసి ఇది దాని వల్లే వచ్చిందా లేదా అనలైజ్ చేయడానికి చాలా స్టెప్స్ ఫాలో అయ్యి అనలైజ్ చేయాలి. సో దానికి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ రెగ్యులేషన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఫుడ్ ప్రొడక్ట్స్ కి ఒక స్టాండర్డ్ నియంత్రణ ఇస్తుంది. ఆ నియంత్రణలో ఉందా లేదా అని పాటించడానికి ఒక పద్ధతి, ఒక టెస్ట్ మెథడ్ ఉంటుంది.
ఆ మెథడ్ ఫాలో అయ్యి దానిని సిస్టమేటిక్ గా చేయడానికి ఒక స్ట్రక్చర్డ్ హై అండ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ కావాలి. సో ఇప్పుడు మీరు చూస్తుంది అదే హై అండ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. దాని వలన చిన్న దాని నుంచి ఈవెన్ టు ద మేజర్ మ్యాక్రోన్యూట్రియంట్ అయిన కార్బోహైడ్రేట్ ప్రోటీన్ వరకు ఇవాల్యుయేట్ చేయడానికి, ఎనర్జీ ఇవాల్యుయేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సార్ ఈ మొత్తం ఇది నిర్వహణ ఎలా జరుగుతుంది? ఇది వచ్చేసి మనకు తెలుగు తిరుమల దేవస్థానం వచ్చేసి మనకు స్థలం ఇచ్చింది ఇక్కడ మనకు. ఎఫ్ఎస్ఎస్ఐ వచ్చేసి మనకు 25 కోట్ల డబ్బులు ఇచ్చింది. దాంట్లో ఈ మొత్తం ల్యాబొరేటరీ సెటప్ అయిపోయింది. ఈ ల్యాబొరేటరీ వచ్చేసి మనకు తిరుపతి దేవస్థానం కంట్రోల్, స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్, ఎఫ్ఎస్ఎస్ కంట్రోల్, ముగ్గురు కంట్రోల్ దీని మీద ఉంటుంది. ఇప్పుడు ముగ్గురు ఆధ్వర్యంలో ఈ ల్యాబొరేటరీ రన్ అవుతుంది. వీళ్ళు వచ్చేసి మనకు ఎఫ్ఎస్ఎస్ వాళ్ళు వచ్చేసి మనకు ఫండ్స్ ఇచ్చిండ్రు, కొంత మన మ్యాన్ పవర్ కూడా డబ్బులు ఇచ్చినట్టు. ఉద్యోగాల నుండి రిక్రూట్ చేసుకోవడానికి కూడా డబ్బులు ఇచ్చింది మనకు. ఆ ఉద్యోగాలు రిక్రూట్ చేసుకొని దాంతోపాటు వాళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చేసి మనం ఇక్కడ అన్ని హై అండ్ ఎక్విప్మెంట్స్, మొత్తం చాలా సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ. వాటి అనేది ట్రైనింగ్ కావాలన్నప్పుడు మినిమం ఒక 15 to 20 days ట్రైనింగ్ ఇవ్వాలి. ఒక్కొక్క ఎంప్లాయీకి ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇది సాఫ్ట్వేర్ చేంజ్ అవుతుంది, కంపెనీ వేరీ అవుతుంది సాఫ్ట్వేర్. కాబట్టి ప్రతి ఒక్కరికి కొత్త ఎక్విప్మెంట్ వచ్చినప్పుడు, కొత్త రిక్రూట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ కంపల్సరీ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు సర్టిఫై అయ్యి వాళ్ళు సాటిస్ఫై అయితేనే మనము వాళ్ళని కంటిన్యూ చేస్తాం అన్నట్టు. అంతవరకు మనము వాళ్ళని ట్రైన్ చేస్తూనే ఉంటాం. ఎప్పుడు సాటిస్ఫై అయిందో అప్పుడు మనం ఓకే అనుకొని వాళ్ళు చేసిన రిపోర్ట్స్ను కూడా మనం బయటికి పంపించేసి వేరే ల్యాబ్లో క్రాస్ చెక్ చేసుకొని, అది ప్రొఫిషియన్సీ టెస్టింగ్ కూడా ఉంటుంది. ఆ టెస్టింగ్లో పాస్ అయిన తర్వాత మనకి రిపోర్ట్ రిలీజ్ చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు మనకి ఎంతమంది దీంట్లో నిపుణులు పనిచేస్తారో వారికి అందరికీ శిక్షణ ఇవ్వడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులైనా బయట నుంచి రిక్రూట్ చేస్తున్నారో ఎలా చదువుతున్నారు? ఇది రిక్రూట్మెంట్ ఇంకా ఒకటి ఎంఓయూ రాసుకోవాలండి. స్టేట్ గవర్నమెంట్ కమిషనర్ ఫుడ్ సేఫ్టీ అండ్ తిరుమల దేవస్థానం ఎంఓయూ రాసుకొని దాని ప్రకారం రిక్రూట్మెంట్ చేస్తారండి. ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఎంఓయూ రాసుకున్న తర్వాత అది ఏ విధంగా ఎంఓయూ అవుతుందో దాని ప్రకారం రిక్రూట్మెంట్ అవుతుంది. అంటే ఎప్పటి నుంచి ఆపరేషన్స్ దీంట్లో అమల్లోకి వచ్చేందుకు అవకాశం ఉంది? ఇంకా ఎన్ని రోజులు బట్టి దీనికి సంబంధించి? 3-4 months అయితే ఇన్స్ట్రుమెంట్స్ వాలిడేషన్, దాని పర్ఫార్మెన్స్ చెక్ చేసుకుంటారు. కొన్ని మెథడ్ వాలిడేషన్స్ ఉంటాయి, కొన్ని పారామీటర్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి. పెస్టిసైడ్స్ అన్నప్పుడు మనం ఒక 20 పారామీటర్స్ చేసాం అనుకోండి, అది 20 పారామీటర్స్ మెథడ్ డెవలప్ చేసుకోవాలి, మెథడ్ వాలిడేషన్ చేసుకోవాలి. అది ఇన్స్ట్రుమెంట్ కరెక్ట్ ఉందా, ఆపరేటర్ కరెక్ట్ ఉన్నారా, అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఒక 2 months అయితే మనకు ఈజీగా పడుతుంది వాలిడేషన్ వాటికి. తర్వాత మనం ఇన్హౌస్ ల్యాబొరేటరీ కాబట్టి ఇక్కడ చెక్ చేసుకోవడం కాబట్టి రిపోర్ట్స్ చేయగలుగుతాము. దీనికి మొత్తం రావడానికంటే ఎన్ఐపి అక్రిడేషన్ తీసుకోవాలి ఫస్ట్, తర్వాత ఎఫ్ఎస్ఎస్ ఇంటిగ్రేషన్ అసెస్మెంట్ తీసుకోవాలి. అది వచ్చినప్పుడే మనకు ఫుల్ పేజ్ ల్యాబొరేటరీ అవుతుంది. దానికి ఒక 6 to 1 year టైం పడుతుంది మనకు. సో ఇవి పరిస్థితి పూర్తిగా అంటే ఈ 20 కోట్ల రూపాయలతో దాదాపు 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ల్యాబొరేటరీ అటు తిరుమల తిరుపతి దేవస్థానము, రాష్ట్ర ప్రభుత్వము, ఎఫ్ఎస్ఎస్ఏఐ ముగ్గురు సంయుక్తంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాటు చేస్తున్నారు. రానున్న రోజుల్లో దాదాపు ఒక 3 నెలల కాల వ్యవధిలో దీనికి సంబంధించిన పూర్తి సిబ్బందిని నియమించుకోవడంతో పాటు పూర్తి స్థాయి పరీక్షలు అమలు చేసి రానున్న కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం కొనుగోలు చేసే ముడి సరుకులు నాణ్యతను, అదేవిధంగా కల్తీ అంశాలను పరిశీలించి స్వామివారి నైవేద్యాలు కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందజేసే లడ్డూ ప్రసాదాల్లో అతి రుచికరమైన నాణ్యమైనవి అందించేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను పెంచేందుకు, పవిత్రతను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టేది. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుమల.